ఇటీవల ఆర్మీ స్టాఫ్ తదుపరి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఉపేంద్ర ద్వివేది. రాష్ట్రంలో బాలిక విద్యను ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి నిజూత్ మోయినా పథకాన్ని ప్రారంభించింది? అస్సాం రాష్ట్రం. ఇటీవల వార్తల్లో చూసిన జోషిమత్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. కొత్త క్రిమినల్ చట్టాల గురించి సమాచారాన్ని అందించడానికి ఎన్సీఆర్బీ ఇటీవల ప్రారంభించిన మొబైల్ యాప్ పేరేమిటి? క్రిమినల్ లాస్ యొక్క ఎన్సీఆర్బీ సంకలన్. డ్రోన్లు, క్షిపణులు మరియు సైబర్ సాంకేతికతలపై సహకరించడానికి ఇటీవల ఏ ఏరోస్పేస్ కంపెనీ యూఏఈ యొక్క ఎడ్జ్ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది? అదానీ డిఫెన్స్తో. 50వ G7 లీడర్స్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహించింది? ఇటలీ దేశం నిర్వహించింది. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మన్నుయిర్ కాంతు మన్నుయిర్ కాపోమ్ పథకాన్ని ప్రారంభించింది? తమిళనాడు రాష్ట్రం. ఇటీవల డబ్ల్యూహెచ్ఓ సాంప్రదాయ వైద్యంలో ప్రాథమిక మరియు సాహిత్య పరిశోధన కోసం డబ్ల్యూహెచ్ఓ సహకార కేంద్రంగా ఏ వైద్య సంస్థను నియమించింది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్, హైదరాబాద్. ఇటీవల సిరిల్ రామపోసా ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు? దక్షిణాఫ్రికా దేశానికి. భారతీయ కళలు మరియు సంస్కృతిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఇటీవల ఏ సంస్థ సంసాద్ టీవీ ఒప్పందంపై సంతకం చేశాయి? ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్. For next part video, please subscribe this channel.